చువాడా మా కన్నీరంతా తుడచువాడా యేసయ్యా కన్నీరంతా తుడచువాడా కన్నీరంతా తుడచువాడా యేసయ్యా కన్నీరంతా తుడచువాడా పాడదాం కన్నీరంతా తుడచువాడా నా కన్నీరంతా తుడచువాడా స్వరమెత్తి యేసయ్యా కన్నీరంతా తుడచువాడా నా కన్నీరంతా తుడచు చప్పట్లు కొడుతూ మా వేదన తీర్చువాడా నీ కృపలతో కన్నీరంతా తుడచువాడా యేసయ్యా కన్నీరంతా తుడచువాడా తుడచువాడా యేసయ్యా కన్నీరంతా తుడచువాడా మాటతో నీ కృపలతో తీర్చువాడా మా కన్నీరంతా తుడచువాడా అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఎవరు పని తెరిచి చూడాల్సిన అవసరం లేదు మా కన్నీరంతా ప్రభు నామాన్ని మనసారా కన్నీరంతా తుడచువాడా కన్నీరంతా తుడచువాడా నా కన్నీరంతా తుడచువాడా కన్నీరంతా తుడచువాడా మా కన్నీరంతా తుడచువాడా మనసుకు శాంతి లేనప్పుడు మదిలో నెమ్మదినిచ్చావయ్యా మనసుకు శాంతి లేనప్పుడు మదిలో నెమ్మదినిచ్చావయ్యా బాధతో గుండె బరువెక్కగా నా బాధలన్నీ తీర్చావయ్యా బాధతో గుండె బరువెక్కగా నా బాధలన్నీ తీర్చావయ్యా నా వేదన తీర్చువాడా నీ కృపలతో కాచువాడా మా వేదన తీర్చువాడా నీ కృపలతో కాచువాడా మా కన్నీరంతా తుడచువాడా యేసయ్యా కన్నీరంతా తుడచువాడా నా కన్నీరంతా తుడచువాడా యేసయ్యా కన్నీరంతా తుడచువాడా కన్నీరంతా తుడచువాడా మా కన్నీరంతా తుడచువాడా మా కన్నీరంతా తుడచువాడా మా కన్నీరంతా తుడచువాడా మా వేదన తీర్చువాడా
చప్పట్లు నీ కొడుతూ కృపలతో యేసయ్యా, నీకే నా వందనాలయ్యా. నా వేదన తీర్చువాడవు నీవే, నీ నీ కృపలతో కృపలతో నన్ను కాచువాడవు నీవే యేసయ్యా. పాడదాం. నీ కృపలతో కాచువాడా, స్వరమెత్తి నా వేదన తీర్చువాడా, నీ కృపలతో కాచువాడా, మా వేదన తీర్చువాడా, నీ కృపలతో కాచువాడా, మా కన్నీరన్న తీర్చువాడా, యేసయ్యా, కన్నీరంతా తుడచువాడా, యేసయ్యా, కన్నీరంతా తుడచువాడా, యేసయ్యా, కన్నీరంతా తుడచువాడా, మా కన్నీరంతా తుడచువాడా, యేసయ్యా, కన్నీరంతా తుడచువాడా, నా కన్నీరంతా తుడచువాడా, యేసయ్యా, కన్నీరంతా తుడచువాడా, యేసయ్యా, 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 యేసయ్యా. ఆకాశం చేతులు పైకెత్తి అందరూ చెప్దామా? అందరూ చెప్దాం, అందరూ చెప్దాం. అయ్యా, నా వేదన తీర్చువాడు నీ కృపలతో కాచువాడా. స్వరమెత్తి మా వేదన తీర్చువాడా, అవునేసయ్యా, నీ కృపలతో కాచువాడా, మా కన్నీరంతా మా కన్నీరంతా తుడచువాడా యేసయ్యా, మా మా కన్నీరంతా తుడచువాడా. మరొకసారి పాడదాం. మా కన్నీరంతా తుడచువాడా యేసయ్యా, కన్నీరంతా తుడచువాడా, కన్నీరంతా తుడచువాడా, మా కన్నీరంతా తుడచువాడా, కన్నీరంతా తుడచువాడా, మా కన్నీరంతా తుడచువాడా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ నా మనసుకు శాంతి లేనప్పుడు, బ్రతుకులో వేసారిపోయినప్పుడు, మన జీవితాల్లో శాంతిని నెమ్మదిని ఇచ్చినవాడు మనం నమ్మదగినటువంటి యేసు ప్రభువు వారు మాత్రమే. ఇహలోకంలో ఎన్ని శ్రమలు పడుతున్నామో, ఎంతగా బాధను అనిపిస్తున్నామో, ఎంతగా పనిచేసి ఇంటికి వెళ్ళిన నెమ్మది లేని మన జీవితాలలో ఆయన ఎంతగానో నెమ్మదినిచ్చి శాంతినిచ్చి ప్రతి దినము అనుదినము ప్రతి క్షణము మన వెంటే ఉన్న మన దేవుడు ఈరోజు తన వాక్కు ద్వారా మాట్లాడబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడయ్యా. నా కన్నీరుతుడు నాయన, నాకు శాంతినివ్వండి నాయన, నాకు నెమ్మదినివ్వండి ప్రభువా, నా కుటుంబంలో నెమ్మదినివ్వండి నాయన అని ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి కీర్తన ద్వారా మహిమ పొంది తన వాక్కు ద్వారా మనందరితో సూటిగా తేటగా మాట్లాడుతున్న మన దేవునికి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రార్థన మన మధ్యలో ఉన్న తల్లి గారు విజయమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. మైక్ ఇవ్వండి. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. తల్లి గారు విజయమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుందాం. తండ్రి నైనా నీ పరిశుద్ధాత్మతో అందరు కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్ర స్తోత్ర ఆయన స్తోత్ర. మధ్య దర్శించుండగా నాయన తండ్రి నైనా
మాకేం వాక్యం కావాలో మా హల్లెలూయా, దయచేసి సూటిగా హల్లెలూయా, తేటగా మాట్లాడినాయన. హల్లెలూయా. ఆ వాక్కు మరి మాకు తెలిసి ఇది కూడా చెప్పాను అయ్యా మాతో మాట్లాడండి. మాతో సూటిగా తేటగా మాట్లాడినాయన తండ్రి నాయన. నీ పరిశుద్ధాత్మతో మాట్లాడినాయన తండ్రి నాయన. అనేక జనాన్ని నాయన తండ్రి నాయన తీసుకురా నాయన తండ్రి నాయన. హల్లెలూయా, చిన్న సంగమా హల్లెలూయా. భయపడకన్నావు నాయన హల్లెలూయా. తండ్రి నాయన. నాయన వెడతానన్నావు నాయన తండ్రి నాయన. నీ ఆత్మతో సత్యంతో నాయన ఆరాధించాలి నాయన తండ్రి. యేసు నమ్మడుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి కీర్తన ధర మైంది తన వాక్కు ధర మనందరితో సూటిగా తేడికి మాట్లాడుతున్న మన దేవునికి ఆకాశపురం చేతులు పైకెత్తి బిగ్గర చప్పలు కొడుతూ ప్రభునామాన్ని ఘనంగా 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 ప్రభునామాన్ని మైపద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది, అందరూ పరిశుద్ధ గ్రంథాలు తీసుకుందాం. 107వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 107వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. ఒకరు చదువుతుండగా రెండో వచ్చిన అందరం కలిసి చదువుతాం. మన మధ్యలో నుంచే కాదు. ఓకే, చదవండి. చదువుతావా? ఓకే, సహోదరి బియోలా చదువుతుండగా రెండోసారి కలిసి ఆ మాట మనం పలుకుదాం. మొదటి వచనం సహోదరి బియోలా చదువుతారు, రెండో వచనం సంఘం అంతా కలిసి చదవాలి. మొత్తం చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును. అమ్మ దయచేసి వాక్యం స్పష్టంగా చదవండి, కంగారు పడద్దు, ఎవరు గడిబిలవ్వదు. ఓకే. తూర్పు నుండి పరమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. యాలి అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వాని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుపకట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయవారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేశాను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయాను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఎత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. అందరూ చదువుదాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించారు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను సముద్రములు ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచూ నుండిరి, శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయారు. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి, వారు ఎటూ తోచకయుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మళమైనవని వారు సంతోషించరు, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించారు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయి ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమూహములో వారు ఆయనను ఘనపరచుదురుగాక,
పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బొగ్గలను ఎండిన నేలగాను సత్తువు గల భూమిని చెవిటి పర్రగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి, వారు అచ్చుట నివాసపురము ఏర్పరచుకున్నట్లును పొలములో విత్తనము చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి నొందినట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురం ఉంచాను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తాను. వారి వంశమును మందవలె వృద్ధి చేశాను. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు, మోసగాండ్రులను మౌనముగా నుందురు. 43వ వచనం అందరం కలిసి చదువుదాం. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించు, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. దేవుడి మాటలు మన వినుకల్లో దీవించును గాక. అందరూ కూర్చుందాం. అందరూ క్రమంగా కూర్చుందాం. దయచేసి కింద కూర్చోలేని వారు పైన కూర్చోండి. దయచేసి యవనస్తులు ముందుకు రావాలి. ప్రవీణ్ ముందు కూర్చోండి అమ్మ. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. దేవునికి స్తోత్రం. అమ్మ 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దామా? అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికి వందనాలండి. మంచిది. సమయము చాలా స్పీడ్గా వెళుతుంది కనుక మనం కూడా సమయానుకూలంగా ముందుకు వెళదాం. ఇంతవరకు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని మాటలను ఇంకా చెప్పాలంటే ఆయనను ఘనపరిచిన మనందరిని బట్టి నా ప్రభుకు మహిమ కలుగును గాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన జరుగుతున్న సందర్భాలలో ఏ ఒక్కరు కూడా బయటికి వెళ్ళకూడదు. ఆమేన్. ఏ ఒక్కరు బయటికి వెళ్ళకూడదు. వాక్యాన్ని వినే సమయం కనుక చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఏ ఒక్కరు పిల్లలను కూడా బయటికి పంపకూడదు. ఆమేన్. కొద్దిసేపు దేవునికి వాక్యాన్ని ప్రాముఖ్యంగా వినవలసిన వారమై ఉన్నాం. వాక్యం ఈ రోజుల్లో చాలా కరువైపోయింది. ఇంకో మాట చెప్పాలంటే అందుబాటులో ఉన్నదేమో కానీ కరువైపోయినటువంటి సందర్భాలను మనం చూడవచ్చు. లైవ్లో వీక్షిస్తున్న వారు కానీ టీవీలో వస్తున్నటువంటి వాక్య సమాచారం కానీ ఇలాగ సంఘాల్లో జరుగుతున్నప్పటికైనా ఏదో వెళుతున్నాము చేస్తున్నాము అనేటువంటి ధోరణిలోనే క్రైస్తవులు ఉన్నారు తప్ప దేవుని యొక్క వాక్యము నా జీవితాల్లో కార్యాభివృద్ధి చేయాలి అనే విశ్వాసంతో ప్రభుని ఎదుర్కోగలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎంత మాత్రమును వృధా చేయక ముందున్న సమయానికి మనం వెళదాం. మొదటిగా దేవుని యొక్క వర్తమానాన్ని ప్రియులు దైవజనులు తమ్ముడు ప్రసన్న కుమార్ గారు అందిస్తారు. తదుపరి సమయం ఉంటే కనుక కొద్ది నిమిషాల వాక్యాన్ని పంచుకుందాం, లేదంటే మనం ముగించుకుందాం. రండి, దైవజనులు వస్తున్న గారు చప్పలు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం. దగ్గర 2 చేతుల పైకి చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభును ప్రియరక్షకుడని యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసి అందరికి వందనాలు. మీ పక్క వాళ్ళందరికీ వందనాలు సార్. అందరు బాగున్నారమ్మా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. ఇంకా మనం త్వరగా ఇంకా ఆలస్యం చేయకుండా చాలా సమయం అవుతుంది కనుక మనము దేవుని వాక్యాలకు వెళ్ళిపోతాం. దేవుడు గతించిన వారి నుంచి ఈ వారం వరకు మనల్ని సంఘ బిడ్డలందరినీ ప్రతి ఒక్క కుటుంబాన్ని తన సజరకుల కింద కాచికప్పుడు దేవుడు మనం ఏమిచ్చి రుణం తీర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మనము చూసినట్లయితే ఈ లోకంలో చాలామంది ఆటగాళ్ళు పాటగాళ్ళు విద్యాబుద్ధులు ఆస్తిపాస్తులు ఎన్ని కలిగి ఉన్నప్పటికైనా కూడా దాన్ని అనుభవించడానికి ఎవరైనా బ్రతికుంటున్నారా? ఎన్ని కుటుంబాలు కట్టుకున్నా లేదంటే ఎన్ని మేడ మీదలు కట్టుకున్నా దాంట్లో ఉండడానికి వాళ్ళకి మనశ్శాంతి లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎన్ని కట్టుకున్నా ఏదో ఒక రోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వారమే. కానీ మనం అనుకుంటాం నేను ఇల్లు కట్టుకున్నాను కదండి, ఇక్కడే కట్టుకుని నేను ఇక్కడే ఉంటానని అనుకుంటాం. కానీ ఏ సమయమున ఏం సందర్భిస్తుందో మనకి తెలియని సమయంలో బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటికి నాకు ఈ సమయం ఇచ్చిన దేవదేవునికి వందనాలు. అలాగే సమయం ఇచ్చిన పాస్టర్ ప్రవీణ్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసినందుకు కూడిచి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసి వాక్యలకు వెళ్ళిపోద్దాం. చదవని ప్రియా దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం మనం చదువుదాం.
అన్నపానములు పుచ్చుకొనుట కంటేను అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటేను తన కష్టార్జితము చేత తన కష్టార్జితము చేత సుఖపట్టు కంటేను సుఖపడటి కంటేను నరునికి మేలుకరమైనది ఏదియు లేదు మేలుకరమైనది ఏదియు లేదు లేదు ఇదియును ఇదియును దేవుని వలన కలుగునని దేవుని వలన కలిగినని నేను తెలుసుకుంటాను. నేను తెలుసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని అందరి తలలో వంచుతాం. ప్రార్థన. మహాగణుడ మహోన్నత నీకు వందనాలైనా సరస్వతి మందుల సద్ గారు గొప్ప దేవుడు జంగల్ తండ్రి దేవ గద్దించిన ఆదోరు నుంచి ఆది వరకు మా అమ్మని సంఘ బిడ్డలందరినీ కంటికి రెప్పలా కాచి కప్పుడుతున్న దేవానికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు దీని వాక్యం వివరిస్తుండగా మందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడమని నడుచున్న దేవానికి పొందినాను. నా నోటి నుంచి వ్యర్థమైన మాటలు రాకుండా నా నోటిని పెద్దమని మీరు కాల్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న మాటలను బట్టి మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనములు అంటున్నాడు, అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటేను తన కష్టార్జితము చేత సుఖపడటి కంటేను నరునికి మేలుకరమైనది ఇదియును దేవుని వలన కలిగినని నేను. ఇదంతా ఎవరి వలన కలిగినదంట? మనుషుల వల్ల కలుగుతుందంట. ఇరుగువారి దగ్గర, పొరుగువారు, మన చుట్టాలు, బంధువులు, రక్త సంబంధం ఎవరైనా కలుగుతుందా? దేవుడిచ్చిన కృపను బట్టి ఇదంతా మనం కలిగి ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటే ఏంటంట? అన్నపానములు ఈ లోకంలో చాలా మనం పుచ్చుకుంటాం, కానీ దేని వాక్యాన్ని మనం ఎప్పుడు మనము పుచ్చుకోం. ఏదైనా ఇస్తారంటే చాలు వేగిరి పరిగెట్టుకుని మనము వెళ్ళిపోతాం. ఎక్కడున్న అక్కడ వస్తువులు విడిచిపెట్టేసి, ఎక్కడున్న సామాను అక్కడ విడిచిపెట్టేసి, ఎక్కడున్న అక్కడ బట్టలు విడిచిపెట్టేసి మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏదో ఇస్తారు, ఏదో చేస్తారు, లేదంటే అధికారులు పిలుస్తారు, అమ్మా అన్నీ కూడా చేస్తారని ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తామండి? అధికారుల దగ్గర పరిగెడతాం. కానీ దేవుడు అంటున్న మాట, ప్రసంగి భక్తుడు అంటున్నాడు కదా, అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటే తన కష్టార్జితం చేత సుఖపడట వలన నరునికి. ఎవరైతే కష్టపడతారో ఆ కష్టార్జితము ఎవరు అనుభవించాలి? ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పని చేస్తారో, కాళ్ళు వచ్చి లేదా నడుముచ్చి పని చేస్తారో, అది కష్టపడి పని చేసిన వారికి ఆ కష్టార్జితము అవుతుంది తప్ప ఎవరికి ఈ లోకంలో పని చేయడానికి పని ఉన్నా కానీ వెళ్ళడానికి కూడా ఏం బద్ధకం? ఏం బద్ధకం అండి? ఒళ్ళు బద్ధకం. నడుము వంచలేరు, కాళ్ళు వంచలేరు, కానీ తినడానికి అన్ని దగ్గరికి రావాలి, వచ్చేయాలి. ఇలా చిటికెత్తే అన్ని ఇక్కడికి వచ్చేయాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చాలా మందికి శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కానీ ఇన్ని ఆరోగ్యాలు ఇచ్చినంత బలాన్ని ఇచ్చిన కానీ కూడా మనకు చేసుకోవడానికి ఏం బద్ధకం? ఏం బద్ధకం అండి? ఒళ్ళు బద్ధకం. మనిషే బద్ధకంగా ప్రవర్తిస్తున్నప్పుడు అన్ని కష్టార్జితం అనుభవించిన పని చేయాలి కదా. మరి పని చేస్తేనే ఈ 5 ఏళ్ళు ఎక్కడికి వెళ్తాయి? నోట్లోకి వెళ్తాయండి. ఎక్కడికి వెళ్తాయి? కడుపులోకి వెళ్తాయి. నువ్వు కష్టపడి పని చేస్తే నీ కష్టార్జితం ఎవరు అనుభవించాలి? నా వైపు చూద్దామా? ఎవరు అనుభవించాలండి? కష్టపడిన వాడు అనుభవించాలి. ఇక్కడ అంటున్నాడు ప్రసంగి భక్తుడు, అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటే తన కష్టార్జితము నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇదియును దేవుని వలన కలిగినని నేను తెలుసుకుంటున్నాను. ఇదంతా ఎవరి వల్ల కలిగినదంట? దేవుని వల్లనే కలిగింది, కానీ ఏ మనుషుడి వల్ల కలగలేదు. ఈ లోకంలో ఏ మనుషుడు నీ కోసం ఏమి ఖర్చు పెట్టాడు, కానీ మనము ఎవడైతే కష్టపడిపోతాడు, లేదంటే ఎవడైతే వాడు నశించిపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి మనం పరామర్శించి, ఆదరించి, రక్షించి వాడిని దేవుడి సంతకు నడిపించాలని మనం చూస్తాం. కానీ ఎవరు కూడా దేవుడి సంతకి రాలేరు. ఈ రోజుల్లో చాలామంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకున్నా, మేడ మిద్దులు కట్టుకున్నా, ఎన్ని సంపాదించినా వారి కుటుంబంలో ఏం లేదు, ఏమి లేదండి. శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. వాళ్ళందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఎన్ని కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతామో వాళ్ళకి తెలియకుండా బ్రతుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కష్టపడాలి. ఈ లోకంలో చదువుకున్న బిడ్డలందరూ కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత యవన బిడ్డలందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకుండా, లేదంటే తల్లికి లోబడకుండా, తండ్రికి లోబడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఎవరికి లోబడతారు? వీరు ఎవరికైనా మాట వింటారా? వాళ్ళకి కష్టం తెలిసినప్పుడు వారు ఏం చేయాలి? కష్టపడి పని చేసి తల్లిదండ్రులు పోషించి వాళ్ళని చూసుకొని ఆదరించి వారు ఉండాలి. కానీ ఈ లోకంలో చాలామంది యవన బిడ్డలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న యవనం బట్టి వాళ్ళు సంతోషిస్తున్నారు, కానీ తల్లిదండ్రులకు లోబడిన జీవితం వారిలో లేదు, వారిలో కనబడట్లేదు. కానీ ఈ లోకంలో చాలామంది అందమున్నా చందమున్నా ఏదున్నా కానీ కూడా వాళ్ళు పనిచేసుకునే ఉపాయం తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? తినడానికి వేగురు పడుతున్నారు. కానీ దేవుడు అంటూ ఉంటాడు కదా, పని చేసిన వాడి జీతానికి పాత్రులు. ఎవడైతే కష్టపడతాడో వాడు ఆహారం తినాలి, కానీ పని చేయకుండా ఆహారం తినడానికి వాడు యోగ్యుడు కాడు, పాత్రుడు కాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, కష్టపడితేనే కానీ మనం ఆహారం తినాలంట. పని చేయకుండా ఏది తింటే అది అడుగుతుందా మనకి? చెప్పండమ్మా, మీరు ఎప్పుడైనా తిన్నారా?
పని చేయకుండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోపల మనం అనుకున్నా కదా, అన్నపానములు ఏంటంట, అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటే ఆయన అంటున్నాడు, మేలుకరమైనది ఏదియు లేదు, ఇదియును దేని వల్ల కలిగినది నేను తెలుసుకుంటున్నాను. ఎవరైతే కష్టం చేత పని చేస్తారో వాళ్ళందరూ కూడా నేను కష్టపడ్డాను, నా పిల్లలు కష్టపడాలి, కష్టపడితేనే కానీ వాళ్ళకి విలువ తెలుసు. చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు, పిల్లల్ని పెంచేసాం కదా, పెద్ద చేసాం కదా, ఒక వయసుకు వచ్చారు కదా, పెళ్లి చేస్తే అయిపోతుంది కదా అనుకుంటారు. కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తున్నామో, ఏది అనుభవించి వాళ్ళకి నేర్పిస్తున్నామో వాళ్ళకి ఏం తెలియాలి? తల్లిదండ్రులు పడే కష్టము, విలువ, బాధ్యత వాళ్ళకి తెలుస్తుంది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చాలామంది కష్టపడి పెంచి పెద్ద చేసే వాళ్ళని ఒక స్టేజ్లో నిలబెట్టిన తర్వాత పెళ్లి చేస్తే అయిపోద్ది అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎలా కష్టపడతారు, వారు ఎలా ఉంటారు, ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా పని చేస్తారు, ఇవన్నీ కూడా విషయాలు చాలామందికి తెలియవు. కానీ ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే కష్టపడి పని చేయాలి, లేదంటే కష్టపడకుండా ఏ ఆహారం మనము తినడానికి పాత్రలము కాం. మరొక మాట చదువుకుందాం, అది ప్రసంగి గ్రంథము 22వ వచనం నుంచి చదువుదాం. సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది, వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు, రాత్రి అందైనను వారి మనసునకు నెమ్మది దొరకదు. ఏం దొరకట్లేదంటండి? ఏం కష్టపడుతున్నాడా? ఏమీ లేదు. తినడానికి ఆహారం వచ్చేయాలి, సుఖపడడానికి మంచం కావాలి, మన పడుకోవడానికి అన్నీ కావాలి. కానీ వాళ్ళు కష్టపడి ఒళ్ళుంచి పని చేస్తున్నారా? పని చేయడానికి ఏం సహకరించట్లేదు, ఒళ్ళు సహకరించలేదు. లేదంటే ఈ ఆరోగ్యమంతులు కూడా దేవుడు అన్ని పొజిషన్కి మనకి ఇచ్చిన తర్వాత కూడా మనం ఏం చేయకుంటలేదంట, పని చేయడానికి ముందుకు వెళ్ళట్లేదు. తల వంచి పని చేయడం కన్నా, నడుము వంచి పని చేయడానికి, కాలు వంచి పని చేయడానికన్నా మనకేం రావట్లేదు, బద్ధకం. ఎందుకో తెలుసా? అన్ని కూడా సుఖపడిపోతున్నాం కదా, దేవుడు మనల్ని దీవించేశాడే, దేవుడు దీవిస్తే అన్ని మనకు వచ్చేస్తాయి కదా అని అనుకుంటాం. కానీ నువ్వు పని చేయకుండా ఏది కొన్ని దగ్గరికి రాదు. నువ్వు కష్టపడి పని చేయాలి. చాలామంది పెళ్ళైన తర్వాత కూడా భార్య భర్తలు ఏమనుకుంటారంటే, నా భార్య కష్టపడుతుంది కదా నేను తింటే సరిపోతుంది, నా భర్త కష్టపడుతున్నాడు కదా నేను తింటే సరిపోతుంది అనుకున్నారు. కానీ భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టపడాలి. వాళ్ళ కష్టపడిందే కాకుండా మేము ఎలా కష్టపడుతున్నామో, మేము కష్టపడిన కష్టజీతం కూడా నా పిల్లలకి తెలియాలి. నా పిల్లలకి తెలిస్తేనే రేపన్న రోజు వాళ్ళ కష్టం అనేది వాళ్ళకి తెలుకొని ఉంటుంది. అంతేకాని చిన్నప్పటి నుంచి పెంచి గారపం చేసి ఎన్ని చేసినా వాళ్ళ కష్టం అనేది తెలుస్తుందా? చిన్నప్పుడు మనం ఏదో కష్టపెట్టేసాం, లేదంటే పిల్లల్ని కొట్టేసాం, తిట్టేసాం అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఎదిగే కొద్ది కూడా చాలా మందికి చదువుకున్నారు, కానీ చదువుకున్న తగ్గట్టు ఉద్యోగాలు వస్తున్నాయి ఎవరికి రావట్లేదు. కానీ వీళ్ళు ఏం చేయాలి? జాబ్ల కోసం వెతుక్కోవాలి. ఎక్కడ ఏ జాబ్ జరుగుతుందో, ఏంటి నాకు ఏది సహకరిస్తుందో ఇవన్నీ కూడా నేను వెతుక్కుని వెళ్ళాలి. నేను కష్టపడి పని చేయాలి, కష్టపడితేనే కదా నా తల్లిదండ్రులను చూసుకోవాలి అన్న ఒక విషయం, ఒక జ్ఞానం పిల్లలకి మైండ్లోకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి, అదే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25 నుంచి చదువుదాం. ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థమే గాను ఒకడు గాలికే ప్రయాసపడినట్లు ఉన్నది. ఇదంతా ఎటువంటిది? వ్యర్థమే. ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే చదివితే ప్రతి ఒక్కటి కూడా వ్యర్థమే అని కనబడుతుంది. మనం చేసిందంటే కూడా ఎవరికి నచ్చాలో తెలుసా? దేవుడికి అయిష్టంగా బ్రతకాలి కానీ, ఇష్టంగా బ్రతకాలి కానీ ఎవరికి అయిష్టంగా మనము బ్రతకకూడదు. దేవుడికి మనం ఇష్టంగా బ్రతకాలి. ఈ లోకంలో ఎవడు కూడా నిన్ను నన్ను ప్రేమించుడు, ఆదరించుడు ఎవరు కూడా నిన్ను నన్ను కూడా చేరదీని మనుషులు మనం బ్రతుకుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఒక న్యూస్ మీరు చూస్తుంటారు, వైజాగ్లో స్టీల్ ప్లాంట్ అంతా కూడా చూసారమ్మా? అందరూ చూసారా? ఏం చూస్తాంలేండి పాస్టర్ గారు, అవన్నీ మాకు ఎక్కడ తటస్థించదు. కానీ సినిమాలు, వార్తలు, లేదంటే సీరియల్ ఇవన్నీ కూడా ఫోన్లో వచ్చేస్తున్నాయి కదా, ఆటోమేటిక్గా ఇవన్నీ చూస్తే చాలా అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, 2 సంవత్సరాల నుంచి ఆ స్టీల్ ప్లాంట్ రన్నింగ్ అవుతున్న స్థలంలో ఒకసారిగా అది ఏమైందంటే షార్ట్ సర్క్యూట్ అయ్యో మరి లేదంటే అవి మండుతున్న వేడిమి గల అవి కరుగుతున్నప్పటికీ కూడా ఆ క్యాన్లు లాగా తీసుకొస్తుంటే అమాంతంగా ఒలిగిపోయి మొత్తం అంతా కాలిపోయి ఎండమండుగురు 10 మంది అక్కడికి కాలిపోయి బూడిదైపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కష్టపడి పని చేస్తున్నారు. వాళ్ళు పని చేస్తే
పరిచేస్తేనే వాళ్ళ పిల్లల్ని భార్యని పోషించి పెద్ద చేసి వాళ్ళంతా కూడా సంరక్షించుకోవాలని చూస్తున్నారు. కానీ ఎందుకు జరిగింది అలాగా? అది ఎప్పటి నుంచి జరుగుతుంది. కానీ ఆ న్యూస్ చూస్తే చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, మనం కోడిని చూస్తాం. కోడి దాన్ని కాల్చి లేదంటే తొక్కలు ఒలిచేసి తోకలన్నీ తీసేసిన తర్వాత దాన్ని ఎలా కాలుస్తారు? అలా కాలిపోయారు జనాలందరూ 10 మంది. ఎక్కడికైతే అది ఒలిగిందో అక్కడికక్కడ వాళ్ళు బస్సు మాడిమూడికి అయిపోయారు. వాళ్ళందరూ కూడా కాలిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సంఖ్యలో మనం దేవుడు మనం చేర్చకుండా ఇంకా మనం బ్రతికించాడే. ఎవరి కృప? దేవుడు కృపను బట్టి మనం బ్రతికున్నాం. దేవునికి స్తోత్రం. ఆ న్యూస్ చూసినప్పుడల్లా చాలా బాధేస్తుంటుంది. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా మనకి ఏం లేదు, బాధ్యత బరువు ఏమీ లేదు. మనం కూడా ఇలా బ్రతికి దేవుడి సంధికి వచ్చినట్లయితే ఎవరి కృపను తెలుసా? దేవుడు కృపను బట్టి మనము దేవుడి సంధికి రావాలి, ఆయన మనం ప్రార్థించాలి. అనేక మంది బిడ్డలు చనిపోతున్న స్థితిలో కూడా ఈ ప్రసంగి గ్రంథుడు అంటాడు కదా, అన్యజనము లేదంటే ఈ అన్యజనులు ఎలాగైతే పుచ్చుకుంటారు అన్నపానములు, ఇవన్నీ కూడా ఒకనొకడు మనిషి ఏం చేయాలి? కాస్త తల వంచి నడుమొచ్చి పని చేయాలంట. పని చేయకపోతే ఇదంతా కూడా వ్యర్థమే. యెషయా గ్రంథం సెలవిస్తుంది మాట. చదవండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయ దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖంపనీయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది డబ్బుని ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు విలువైన వస్తువుల గురించి, లేదంటే ఆహార పదార్థాల గురించి, లేదంటే ఏవైతే ధరించుకోవాలో వాటి గురించి ప్రయాసపడతారు. కానీ ఈయన అంటున్నాడు కదా, ఆహారం కానిదనుకు మీరెలా రోకలు ఇచ్చేద్దరు? ఇది ఆహారం కానిదనుకు మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోగలమా? అది తినేదైతే మనము కొనుక్కోవాలి. అది తినేదైతే మనము ఏదైనా సంపాదించుకుని కొనుక్కోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ లోకంలో సంపాదిస్తున్నారు కానీ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో వాళ్ళకి తెలియట్లా. చాలామంది అప్పుల పాలు అయిపోయి లేదంటే బెట్టింగ్లు వేసి నానా రకాలుగా వాళ్ళందరూ కూడా డబ్బు వ్యయపరుస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, యవన బిడ్డలైన కానివ్వండి, పెద్దవారైనా కానివ్వండి, వాళ్ళకు ఒక రోజున చేతికి డబ్బు వచ్చిందనుకో, ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో వాళ్ళకి తెలియదు. డబ్బు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అవన్నీ కూడా ఒక పక్కన దాచుకొని, లేదంటే పిల్లలకి ఎలా ఉపయోగించాలో, లేదంటే వాళ్ళకి ఎలా కావాలో అవన్నీ కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సింది కూడా సిద్ధపరచాలి. తల్లిదండ్రులు ఎంతో వెనక చేసి పెడుతూ ఉంటారు. కానీ డబ్బు ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలు చాలా మంది అనుకుంటూ ఉంటారు, మేము డబ్బు ఖర్చు పెడుతున్నాం కదండి, మాకేం తెలియట్లేదు అని అనుకుంటారు. ఎందుకు? చాలా మంది కష్టపడి పని చేస్తుంటే ఆ విలువ వాళ్ళకి తెలుస్తుంది, కానీ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో వాళ్ళకి తెలియట్లా. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఈయన అంటున్నాడు కదా యెషయా గ్రంథంలో, ఆహారము కానిదనుకు మీరెలా రోకలిచ్చేదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచెదరు? మనం ఎందుకు వ్యయపరచాలి? అది కష్టము కాని దాని కొరకు మనం ఏం చేయకూడదు? మన సమయాన్ని కానీ లేదంటే మనకున్న బలము కానీ దాని కొరకు మనం ఏం చేయకూడదు? వేయిపరచకూడదు. ఎందుకో తెలుసా? ఎవరైతే ఆహారం కాని దొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేద్దరు? అది తినేదా, మంచిదా కాదా, దాని కొరకు మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. కానీ మంచిదైనా చెడ్డదైనా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే అది ఆహారానికి మంచిదండి, ఒంటికి మంచిది కాదు. చాలామంది డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో వాళ్ళకి తెలీదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. డబ్బు ఉంది కదా, మేము ఏదైనా చేయగలం, ఏదైనా సంపాదించగలం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆహారము కాని వరకు మీరు రోకలు ఇచ్చకూడదు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచాలి? నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో అది కష్టము, నేను కష్టపడి పనిచేస్తున్నాను కదా, ఆ డబ్బులు నా చేతికి రావాలి. నేను కష్టపడితేనే నా కుటుంబం అంతా కూడా సంతుష్టిగా ఉంటుంది. లేదంటే వాళ్ళందరూ కూడా నేను పోషించగలను, వాళ్ళని నేను అందరినీ సంరక్షించగలను, వాళ్ళందరూ కూడా నేను చూసుకోగలను ఒక జ్ఞానము లేదంటే ఆలోచన, ఒక విధానం కలిగి చాలామంది జీవిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను బట్టి మనం ఏం చేయాలంటే, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. ఎవరి మాట వినాలంట? దేవుని మాట. ఇది మంచిది, ఇది చెడ్డని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఒక మనిషిని ప్రవర్తన బట్టి, లేదంటే వాళ్ళు చేసే ఆలోచనలు, లేదంటే వాళ్ళు ఏవైతే ఆలోచిస్తున్నారో అవన్నీ ఆలోచన కాదు, కానీ నా దేవుడు నాకేం చెప్తున్నాడా, నా దేవుడికి నేను ఇష్టంగా బ్రతుకుతున్నానా, లేదంటే నేను అయిష్టంగా బ్రతుకుతున్నాను దేవునికి, నీకు నువ్వుగా నాకు నేను ఒకసారి పరీక్షణ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నా మాట జాగ్రత్తగా ఆలకించాలి. ఈ లోకంలో ఎవరి మాట ఎవరు జాగ్రత్తగా ఆలకించలేరు. ఇంట్లో తల్లిదండ్రుల మాటలు పిల్లలే ఆలకించరు. ఎందుకు ఆలకిస్తారు? నువ్వు సరిగ్గా ఉంటే నీ పిల్లలందరూ కూడా సరిగ్గా ఉంటారు. మనమే సరిగ్గా లేనప్పుడు పిల్లలు సరిగ్గా ఉంటారండి? దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నువ్వు దేవుడి మాట సరిగ్గా వినట్లయితే నీ మాట కూడా పిల్లలు కూడా సరిగ్గా వింటారు. ఆయన అంటూ ఉన్నాడు కదా, మరొక మాట చదివిన త్వరగా ముగించాలని ఆశపడుతున్నా. చదవండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. ఎవరికి దేవునికి ఇష్టంగా బ్రతుకుతారు? ఆ మాటను బట్టి ఒక మాట చదువుకుని మనం త్వరగా ముగించుకుందాం. దుష్టులు మరణము నొందుట చేత దుష్టులు మరణము నొందిన చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటిని ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి చాలండి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఉన్నవారు పైకి చెప్తాము హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో అంటున్నాడు, దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమును సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే. ఎవరికి సంతోషము? ఇప్పుడు చెప్తున్న వాక్యం బట్టి కొంతమంది అనుకుంటారు, ఈ వాక్యం ఎందుకు వచ్చింది నా గురించి, లేదంటే దైవమత్వం, లేదంటే దైవార్థమనము నాతో మాట్లాడుతున్నారు, లేదంటే ఎవరేదైనా మాట్లాడుకున్న మాటలను బట్టి నా ప్రవర్తన ఎలాగుంది, నా మాట తీరు ఎలాగుంది, నా విధేయత ఎలాగుందని దాన్ని బట్టి మనం చూసినట్లయితే దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమును సంతోషము కలగదు, కానీ వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయ్యే నాకు సంతోషము. నీ ప్రవర్తన ఎలాగుంది, నీ పద్ధతి ఎలాగుంది, లేదంటే నీ విధానం ఎలాగుంది, నీకు నీవుగా నాకు నేను మనం ఏం చేయాలి తెలుసా? వాక్యం సెలవిస్తున్న మాటను బట్టి మనము సరి చేసుకునే వారికి ఉండాలి, లేదంటే సరిదిద్దుకునే వారికి ఉండాలి. నేను ఏదైనా తప్పుదమ్ము చేసినా నా ప్రవర్తన సరిగ్గా లేదేమో, లేదంటే నా బిహేవియర్ సరిగ్గా లేదేమో, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఎదుటి వారితో ఎలా ఉంటున్నానో, ఈ మాటను బట్టి నువ్వేం చేయాలి? వాక్యం ద్వారా సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, దిద్దుబాటు నువ్వు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి నయోమి కనబడుతూ ఉంటుంది. నయోమి తెలుసా? నయోమి ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబు దేశంలో నుంచి. ఆమె వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా నయోమికి జయము అని అన్న తర్వాత వాళ్ళందరూ అనుకుంటే ఏమంటది, నేను నయోమిని కాదు, మారా. నా బ్రతుకంతా ఏమైపోయిందండి? చేదైపోయింది. నేను సంతృప్తి గలదానంగా వెళ్ళి తిని. దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తన ఎలాగున్నదో నువ్వేం చేయాలి? సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏ మాత్రమైనా సంతోషము కలిగిన వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదియే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు వాక్కు చెప్తున్న మాట, నా ప్రవర్తన ఎలాగుంది, నా పద్ధతి ఎలాగుంది, నా విధేయత ఎలాగుంది, నేను ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తున్నాను, ఎదుటివారిని ఎలా నడుచుకుంటున్నాను, ఈ ప్రవర్తన సరైనదా, నేను ఎలా ఉండాలి ప్రభువా, నా ప్రవర్తన నేను సరి చేసుకోవాలి కదా, నీకు ఇష్టమైనగా నేను బ్రతకాలి కదా అని నీకు నువ్వుగా నాకు నన్ను పరిశీలన చేసుకుంటే మనం ఏం చేయాలి తెలుసా? నయోమిలాగా ఆమె మోయాబు దేశం నుంచి వచ్చేసింది, కానీ ఆమె బ్రతుకు ఇప్పుడు ఎలాగైపోయిందంట? చేదుకరంగా మారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎవరి పట్లైనా అసభ్యకరంగా మాట్లాడవేమో, లేదంటే ఎదుటివారికి నువ్వు హీనత కలిగించే వారికి మాట్లాడవేమో, నీ మాటలను బట్టి ఎదుటివారికి బాధ కలిగిందేమో, నీ మాటలను బట్టి నీ ప్రవర్తన ఏం చేసుకోవాలి? సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. అట్టి కృప, అట్టి దీవెన మన అందరిపై కుమ్మరించును గాక. ఆమె. దేవుడి కొద్ది మాటలు దీవించి మనం ఇంటికి ఫలింపచేయను గాక. ఆమె. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. అమ్మా ఎత్తడం గట్టిగా రెండు చేతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పాడదాం. పరిశోధించి చప్పట్లు పడదాం అందరూ. కూర్చుండుట, నిలిచియుండుట, కూర్చుండుట, నిలిచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి
దేవునికి స్తోత్రం. భక్తుడైనటువంటి ప్రసంగి ద్వారా దేవాతి దేవుడు రాయించిన ఒక మాట. ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారా? ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చిన్నలు పెద్దలు అందరూ హల్లెలూయా. భక్తుడైనటువంటి సొలొమోను ఒక రాజు. బాగా వినండి. రాజుగా ఉన్నవాడి చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఒక మాట. ఎంత అద్భుతమైన మాట అంటే, భూలోకంలో నివాసం చేస్తున్న ప్రతి మనిషి కూడా ఆలోచించేది దీనికోసమే. ఆమె ఆమె సంపాదించిన డబ్బు చేత ఒరే ఏం కూడగొట్టుకుంటారని అడిగితే ఎందుకోసం అంటారండి పాస్టర్ గారు? తినడం కోసమే కదండి. ఆమె ఆమె నువ్వు ఎంత డబ్బు సంపాదించినా సమయానికి సరైనటువంటి ఆహారం నీకు దొరకలేదనుకో, ఆ డబ్బు చేత ఏం కూడగొట్టుకుంటావు? ఏం చేసుకుంటావు? ఏమైనా ఉపయోగం ఉందా? అందరు వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాజు తన అధికారం చేత మాట్లాడట్లేదు ఈ మాట. తన పరపతి చేత, తన సింహాసనం మీద కూర్చుండి నేను ఇంత గొప్పవాడిని అయినందుకు చాలా సంతోషిస్తున్నాను అన్న మాట మాట్లాడతాడా? తన మనసులో దేవుడు ఏ తలంపు అయితే పెట్టాడో, ఎందుకు అతని చేత మాట రాయించాడో, ఇదిగో భక్తుడైనటువంటి సొలొమోను గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటా మాట్లాడితే, అన్నపానములు పుచ్చుకున్నట కంటే ఆమె సంపాదించింది. హల్లెలూయా. ఈ మాట సంపాదించుకోండి. ఏంటా మాట అంటే, అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటే నా జీవితంలో నేను సంపాదించింది ఏదీ లేదు కదా. ఆమె ఆమె రోజుకి 1,00,000 రూపాయలు సంపాదించిన అమ్మా, 1,00,000 రూపాయలు సంపాదించింది దేనికోసం? ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా ఒక గేమ్ జరుగుతుంది. ఫీఫా వరల్డ్ కప్ అని జరుగుతుంది. అంటే ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ ఫుట్బాల్ మ్యాచ్లో పోర్చుగల్ నుంచి ఒక ఆటగాడు ఉన్నాడు. అతని పేరు రొనాల్డో. చెప్పండి, గట్టిగా చెప్పండి. రొనాల్డో. అతనికి రోజుకొచ్చి 33 లక్షలు. క్షమించాలి. రోజు కాదండి, నిమిషానికి 33 లక్షలు. ఆమె మీరు అనుకుంటున్నారు ఆ రొనాల్డో ప్లేస్లో నేను ఉంటే ఎంత బాగుండు. ఆమె దేవునికి స్తోత్రం. అసలు ఎప్పుడే నీ న్యూస్ చదువుతున్నారా? తుని దగ్గర ఒక చిన్న పాప తప్పిపోయింది. జ్ఞానేశ్వరి పేరు, తల్లిగారి పేరు భవాని. వారు 500 ఎకరాల్లో దాన్ని చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారంట. అప్పటి వరకు ఆ పాప తండ్రితోనే ఉంది, ఆడుకుంటుంది, అంతా అయిపోయింది. పాపని ఇంటి దగ్గర దించేసి తండ్రి వెళ్ళిపోయాడు. నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, నాన్నకి వెళ్ళిపోయిందంట. మరి అమ్మ ఏం చేస్తుందో? ఇప్పటికీ 8 రోజులైంది పాప తప్పిపోయి, దొరకలేదు, ఆచూకీ లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రులుగా బ్రతికేటువంటి మీరు మీ పిల్లల భవిష్యత్తు చూడాలని, మంచి భవిష్యత్తు ఇవ్వాలని, అన్ని రకాలుగా వారికి ఆలనాపాలన చూసుకోవాలని ఎంత కష్టపడుతున్నారో అంతే భయభక్తుల్లో పెంచండి. ఆమె నువ్వు పెంచేటువంటి భక్తి విధానంలో వారు ఎదిగారనుకో, రేపొద్దున ప్రయోజకులు అవుతారు. ఆమె ఒకవేళ ఆ భక్తి పోయిందనుకో, నువ్వు సంపాదించిన దాన్ని బట్టి వాళ్ళు ఏదో ఒక రీతిని చెడిపోయేవారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. గారాభం పెట్టడం మంచిదే. ఆ గారాభం వల్ల నీ పిల్లలు చెడిపోతుండేమో గుర్తుపెట్టుకో. కొంతమంది పిల్లలు ఏ తప్పు చేసినా, మీరు నాకు ఆన్సర్ ఇవ్వాలి, ఏ తప్పు చేసినా అంతేనండి ఊరుకోండి. పిల్లడు ఎందుకు అలాగంటారు? పాపను ఎందుకు అలాగంటారు? ఒక దెబ్బ కొట్టాలి. ఆమె సామెతల గ్రంథంలో ఇదే ప్రసంగి భక్తుడి చేత మాట్లాడుతున్న మాట, నీ బాలులను శిక్షించటం మానుకొనకము, వాడిని బండకేసి కొట్టు. అలాగే బండకేసి కొట్టేయడం కాదు, ఏదో ఉతికినట్టు. కొంతమందికి ఒక మాట అంటే తట్టుకోలేరు పిల్లలు, పాపైనా బాబైనా. రేపొద్దు నేను అంటాను, నీకు తల కూరు పెట్టడానికి కూడా రాడు నీ కొడుకు, గుర్తుపెట్టుకో. ఈ విధానాలన్నీ తెలిసినటువంటి ఈ భక్తుడు, ఈ ప్రసంగి భక్తుడు జ్ఞానోదయం పొందుకొని ప్రపంచమంతటా కూడా జ్ఞాని అయినటువంటి వాడు ఒక్కడే, అతడే సొలొమోను. అతని తర్వాత జ్ఞానం కలిగిన వాడు ఏ ఒక్కడు ప్రపంచంలో లేడు, రాలేదు, ఇప్పటికీ లేడు. ఇప్పుడు నేను ఎందుకంటానంటే,
పోర్చుగల్ దేశంలో ఆడుతున్నటువంటి ఒక ఆటగాడు నిమిషానికి 33 లక్షలు సంపాదిస్తున్నాడు. మహా అయితే ఒక ఆట ఆడితే ఒక 2 గంటలు ఆడొచ్చేమో. 2 గంటలకి ఎన్ని నిమిషాలు? గంటకి 60 నిమిషాలు. 2 గంటలకి 120 నిమిషాలు. 120 ఇంటూ 33 లక్షలు లెక్కేయండి, ఎన్ని కోట్లు వస్తాయో. దేవునికి స్తోత్రం. అంత ప్రపంచమంతా పోటుగాడు ఆటగాడైనటువంటి అతడు అంత డబ్బు సంపాదించిన సమయానికి తిండి దొరకపోతే బలహీనం. చెప్పండి అమ్మా, బలహీనం. ఈ భక్తుడైనటువంటి ప్రవక్త, క్షమించాలి, ఈ జ్ఞానైన సొలొమోను ద్వారా నా ప్రభు రాయించిన మాట, ఇదిగో అన్నపానములు పుచ్చుకొనుట కంటే ఈ లోకంలో మేలుకరమైనది ఏది లేదు. ఆమె ఇప్పుడు మనం మేలు పొందాలి. ఆమె ఇప్పుడు మేలు పొందాలంటే అన్నపానములు పుచ్చుకున్నట్టే మేలు వస్తుందా? అతడు భౌతికంగా మాట్లాడాడు, శరీరపరంగా మాట్లాడాడు. శరీరపరంగా పక్కన పెడదాం, ఆత్మీయంగా నీకు ఆహారం దొరుకుతుందా? ఆత్మకు అందుకుంటున్నావా? భుజిస్తున్నావా? సమృద్ధిగా ఉండగలుగుతున్నావా? బలాభివృద్ధి చెందగలుగుతున్నావా? ఆనందంగా ఉండగలుగుతున్నావా? ఎంత పని చేసినా ఇంటికి వచ్చేసరికి అలసటతో అలా కూలబడిపోయినటువంటి నీకు నీ భార్య దగ్గరికి వచ్చి ఏంటండి ఏమైంది అని అడిగి నీ పాలన చూసి కొంచెం మజ్జిగ కలిపేయడమో, వేడివే టీ ఇవ్వడమో, కాఫీ ఇవ్వడమో, ఇటువంటి అన్నీ చేసిందనుకోండి, నువ్వు ఎంత అలసిపోయి వచ్చినా సరే ఆ అలసట ఉండనే రావట్లేదు. ఈ మాట ఉండనే. కొంతమంది ఉంటారు, ఇంటికి రాగానే లోగడ ఒక సామెత ఉంటుంది. ఇంటికి వచ్చినటువంటి కొడుకుని అమ్మేమో కడుపు చూస్తుంది, భార్య ఏమో, నన్ను క్షమించాలి స్త్రీ, దేవునికి ఇస్తాం. మీరందరూ ఎలా ఉన్నారంటే దేవునికి స్తోత్రం. ఎత్తనామా అన్న ఎత్తున్నారు ఫస్ట్ ఎత్తండి, చెప్పండి హల్లెలూయా. తల్లి కడుపు చూస్తుంది, భార్య ఏమో, అది లోక సామెత, నేను అదనట్లా పక్కన పెట్టండి. దేవుని సందికి వచ్చిన తర్వాత నిన్ను చూస్తున్నాడు దేవుడు, చూడట్లా. ఇంటికి రాగానే భార్య ఏమండి ఏం తెచ్చారు పిల్లలకి, అమ్మ ఎరా అన్నం తిన్నావా, భోజనం చేసావా, ఏంటి ఇంత లేట్ అయింది ఏంటి అని అడుగుతారు. కొంతమంది ఉంటారు, ఈ పిల్లడికి ఎప్పుడు చూసిన పనే, కుటుంబాన్ని పట్టించుకోడు, మనం పట్టించుకో కుటుంబాన్ని. దేవునికి ఇస్తాం. నేను ఎందుకు ఈ మాటల్ని మీతో చెప్తున్నానంటే, అన్నపానములు పుచ్చుకొనుకుని నువ్వు ఎంత డబ్బు సంపాదించినా దెర్ ఈస్ నో యూజ్, ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు 33 లక్షలు సంపాదిస్తున్నాడండి నిమిషానికి. ఒకవేళ అదే కనుక మనకుండండి, ఇక్కడి నుంచి ఒక 10 కట్టేద్దాం. ఏంటది? అపార్ట్మెంట్లు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 కట్టేసి ఇంచుమించు అందరికి ఇచ్చేదేమో అని అనుకుంటేమో. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నీకు సమయానికి భోజనం అందకపోతే, ఆహారం లేకపోతే, నువ్వు ఎంత కష్టపడినా, ఎంతగా పాటుపడినా దెర్ ఇస్ నో యూజ్. అదే సమయంలో సమయానికి వాక్యాన్ని నువ్వు వినకపోతే, సమయానికి వాక్యమైనటువంటి ఆహారం నీ ఆత్మకు అందకపోతే, నువ్వెంత ఆరాధన చేసినా, ఎంత పాటు పడినా, ఎంత ప్రార్థనాపరుడివైనా, ఎంత వాక్యాన్ని ఉపదేశించినా దేర్ ఇస్ నో యూజ్, ఉపయోగం లేదు. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు అనారోగ్య పాలయ్యవండి, సమయానికి నీకు వైద్యం అందలేదనుకోండి, నీ దగ్గర డబ్బు ఉంటే ఏం లాభం? ఆమేన్. మన ప్రియులు, మనందరికీ తెలిసిన తల్లిగారు సంతోషమ్మ గారి యొక్క అల్లుడి గారు, వారికి గుండె ఆపరేషన్ జరిగింది. 29వ తారీఖు మే నెల నేను, అమ్మగారు, తర్వాత ఏ శాంతి గారు, లక్ష్మీ ఆంటీ గారు, మేమందరం కలిసి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళాం. ఆ రోజు గ్రూప్లో మెసేజ్ పెట్టిన ఎవరైనా వస్తారండితే ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అయినా మీరు అందరూ ప్రార్థించారని నేను నమ్ముతూ ఉన్నాను. అందుని బట్టి దేవుని మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆ రోజు వెళ్ళాము, పరామర్శించాం, ప్రార్థన చేసాం, అంత వచ్చి 2 వారాలు అయ్యేసరికి మన శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల 3 గంటల ప్రాంతంలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అక్కడే నిద్రలోనే ప్రభు యొక్క విశ్రాంతిలోనికి వారు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. గమనించండి, సమయానికి అక్కడే ఉన్నారు భార్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ప్రతిరోజు అడిగేవారంట, అమ్మ నాకు దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఇవ్వండి అని అడిగేవారంట. కానీ ఆ రోజు ఏమైంది ఏంటో తెలియదు, కానీ అమ్మ నాకు నిద్ర వస్తుంది, పడుకున్నారంట. ఆ నిద్రలోనే వాళ్ళు వెళ్ళిపోయారు. గమనించండి, సమయానికి పక్కనున్న భార్య అప్పటికీ భర్తకి కొంచెం నోటి మాట వచ్చేదంట, కానీ ఆ రోజు ఎందుకు నోరు కూడా మెదపలేదంట. సైకిల్ చేస్తున్నారంట, అమ్మ అంటారంట.
గమనించండి, బ్రతికేది ఎవరి కోసం, ఎందుకోసం బ్రతుకుతున్నాం? పరలోక రాజ్యానికి వెళ్ళాలని పరలోకమందున యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకాన్ని దిగి వచ్చి మనందరి యొక్క పాపముల కొరకు ఆయన క్రైధనం చేశాడే, పాపం అంతటి కూడా పరిహరించాడే, పరిశుద్ధపరిచాడే. ఇంత పరిశుద్ధపరచబడిన మనం అక్కడికి వెళ్ళకపోతే ఆయన చేసిన ప్రాణత్యాగం వృధా కాదా? ఆయన చేసినటువంటి, ఆయన కార్చినటువంటి ఆఖరి రక్తబొట్టు వృధా కాదా? అది ఆలోచించకుండా ఎప్పుడు చూసిన పాస్టర్ గారు ప్రార్థనకి రమ్మంటారు, ఎప్పుడు చూసిన ప్రార్థన చేయమంటారు, ఎప్పుడు చూసిన రాలేదంటే తిడతారు, ఎప్పుడు చూసిన గద్దిస్తుంటారు అని పాస్టర్ గారి మీద పడిపోవడం కాదు. శుక్రవారం ఉపవాస ప్రార్థన కొంచెం ఎండొస్తే మాట్లాడరేంటండి, కొంచెం ఎండొస్తే ఎండొచ్చిన పని మానం, ఎండొచ్చిన వ్యాపారం మానం, ఎండొచ్చిన మన కష్టం మానం. ఇక్కడ మీరు గమనించండి, కింద అంటున్నాడు ఆ మాట చదవండి. అన్నపానములు పుచ్చుకున్నటి కంటే నెక్స్ట్ తన కష్టార్జితము బాగా తన కష్టార్జితమును సుఖపడుట కంటే అంటే నువ్వు సంపాదించిన కష్టార్జితం చేత ఏ పొందుకుంటావు? సుఖం. 128వ సంకీర్తన 3వ వచనం అంటాడు, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తున్నావంటే సుఖాన్ని పొందుతుంటున్నావు. ఈ సుఖం ఎలా వస్తుందంటే నీ కష్టము చేత వస్తుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు కష్టపడకుండా సుఖం వస్తుందా? నాకు జవాబు ఇవ్వాలి. కష్టపడక సుఖం వస్తుందా? నాన్నగారు చెప్తూ ఉంటారు, ముందు కష్టపడిన వారి తర్వాత సుఖపడడానికి వీలుంటుంది. ముందు సుఖపడిన వారి తర్వాత బాబోయ్ ఇంత ఎండలోనా, అయ్యి బాబోయ్ ఈ ఉడుకులోనా, అయ్యి బాబోయ్ ఈ పని చేయాలేనా, నాకు ఎన్ని అలవాట్లు. మరి ఏం అలవాటు ఉంది? ఏసీ వేసుకొని శుభ్రంగా. ఆమె ప్రార్థన చేయండి, మీరు అందరు కలిసి ఈ చర్చికి 2 ఏసీలు ఇవ్వాలి. ఆమె చెప్పట్లేదు ఎవరు? 2 ఏసీలు కావాలి సంఘానికి. అప్పుడు ఏసీకి చల్లగా కూర్చోండి. ఆమె నేను ఏదో మాట వరుసగా అన్నాను, రాజుగారు అన్నారు, అయితే అందరం కలిసి ఇద్దాం, మనం ఇద్దాం అన్నారు రాజుగారు. ఎవరా అలా చూస్తారేంటి? దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతుల పైకి ఎత్తి హల్లెలూయా. అందరు ఇచ్చేయాలంతే. ఆమె ఈసారి డిసెంబర్ కుటుంబానికి 5,000 వేసుకోవాలి. ఏమనుకున్నారు రేటు అంతా? 5,000 వేసుకోవాలి. మొన్న అన్నారంటే మీటింగ్స్కి, పాస్టర్ 2,000 వేసుకోవడం ఏంటంటే 5,000 వేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నారు. నా దగ్గరికి రాలా. ఆమె 2,000 వేసుకొని పాస్టర్ గారికి ఏమి ఇస్తామండి మనము? ఆ 3 రోజుల సభలు జరిగినాయి, ఇంచుమించు 19 రోజులు ఇక్కడ జరిగినాయి. వచ్చిన సేవకులకి భోజనాలు, వచ్చిన సేవకులకి కానుకలు, ఇంచుమించు ఆ సౌండ్ సిస్టానికి, ఆ కరెంట్కి, ఇంచుమించు వాయిద్యం వాయించడం, ఇంతమందికి డబ్బు ఎక్కడిస్తారు పాస్టర్ గారు? మనం 5,000 అన్నారంటే పెద్దోళ్ళు 5,000 ఇద్దామని. ఆమె ఆ మనసు మీకు ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఇక ముందు కూడా మంచి కార్యక్రమాలు చేపడదాం. ఆమె మీకు తెలిసిన సేవకులు ఎవరు ఉంటే నాతో పంచుకోండి. ఆమె గట్టిగా హల్లెలూయా. ఈ సేవకుడు పాస్టర్ గారు ఈ సేవకుని పిలిపిద్దామని అన్నారా? ముందు అతని గురించి ఆలోచించండి. ఇతడు మంచివాడా కాదా, అతను బోధించే బోధ ఎంతవరకు కరెక్ట్గా ఉందో లేదో పరిశుద్ధాత్మ ద్వారా మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎత్తట్లేదు ఎవరు? గట్టిగా హల్లెలూయా. ఏదో పై మాటలు చెప్పేవారు కాదు మనకు కావాల్సింది, ఆత్మ నడిపింపు కావాలి. నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా, అగ్నిగుండానికి వెళ్ళిపోకుండా పరలోక రాజ్యానికి నడిపించే బోధ మనకు కావాలి. అటువంటి సేవకులు ఎవరంటే చెప్పండి, తీసుకురండి. ఆమె పాస్టర్ గారు పలాని సేవకులను వేద్దామండి. ఓకే అమ్మా వేద్దాం. మరి ఎంత తీసుకుంటారు? 10,000 అయితే మీరేవ్వండి. ఆమె కాదా? శేఖర్ బాబు గారు మన విజయవాడ 3 రోజులు మీటింగ్ పెట్టారు. మే నెల 1, 2, 3 మీటింగ్స్ పెట్టినప్పుడు అందరూ అన్నారంట, పాస్టర్ గారు ఎప్పుడు మన చర్చిలో పెడుతున్నాం, బయట పెడదామండి అన్నారంట. వాళ్ళు ఎవరు చెప్పండి? సంఘస్థులు, విశ్వాసులు. వెరీ గుడ్. వాళ్ళందరూ అంటే అప్పుడు అయ్యగారు పెడదామమ్మా, మరి బయట పెట్టడానికి మరి విజయవాడ కదా, పట్టణం కదా, చాలా ఎక్కువ అవుతుంది, మరి ఏం చేద్దాం అన్నీ మీరెట్టు ఎందుకులే పాస్ గారు, చర్చి బాగుంది కదా, చర్చిలు పెట్టుకుందాం. ఏమన్నారా? మాట్లాడండి. ఇంకో మాట కూడా అన్నారంట, పాస్టర్ గారు ఎప్పుడు చూసినా మీరే వాక్యం చెప్తున్నారండి, బయట నుంచి సేవకుని పిలవరా అన్నారంట. అయితే పిలుద్దామమ్మా, ఎవరు కావాలంటే అనిల్ కుమార్ గారిని అర్థమండి అన్నారంట. ఎవరిని? అనిల్ కుమార్ గారు. ఇప్పుడు ఆయన వస్తే ఎంత ఇస్తారు? ఎక్కడో చివరిలో మాట వినబడుతుంది. ఎంత ఇస్తారు? ఎంత ఇవ్వాలి? ఇంచుమించు ఒక 30-50 ఇవ్వాలి. అప్పుడు అయ్యగారు అన్నారంట, పిలుద్దామమ్మా, మరి మీరు 10,000, మీరు 10,000 ఇచ్చేయండి అన్నారు. అప్పుడు వీళ్ళందరూ అన్నారంట, పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందామండి, ఎందుకంటే దేవునికి ఇస్తాం.
మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఏ సేవకునైతే అనుకుంటున్నారో ఆ సేవకుడు ఇక్కడికి రావాలంటే రానిపోని ఛార్జీలను కూడా వేసుకొని కలుపుకొని కానుకలు అన్నీ ఇవ్వాలంటే మినిమం ఒక 20-30 వేలు అవుతుంది. మనకు అందుబాటులో ఉన్న సేవకుడు, పరలోక సంబంధమైన విషయాలు చెప్పే సేవకుడు, ఆత్మ నడిపింపగలిగిన సేవకుడు పిలుచుకొని అది ఏం కానుక తీసుకోకపోయినా ఇంచుమించు ఒక 5,000 ఒకవేళ 7,000 చేతులు పెడితే సరిపోదా? 30,000 అడతావా? పెట్టండి. దేవునికి స్తోత్రం. మనకు పెద్ద పెద్ద సేవకులు కావాలి, మనం పెద్ద పెద్ద కానుకలు ఇవ్వం. ఏసీ కావాలి, 1000 రూపాయలకు వస్తుందా? మాట్లాడరేంటి? ఏసీ కావాలి, 1000 రూపాయలకు వస్తుందా? పాస్టర్ గారు 1000 రూపాయలు ఇస్తున్నారు, ఏసీ రాదమ్మా 1000 రూపాయలకి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అన్నపానములు పుచ్చుకొనుట కంటే, నీ కష్టార్జితము చేత సుఖం అనుభవించట కంటే ఈ మనుషునికి మేలుకరమైనది ఈ భూమి మీద ఏదీ లేదు. అసలు ఇది కూడా దేవుడు ఇచ్చిందరా బాబు అని భక్తుడైనటువంటి సొలొమోను గారి చేత రాయించిన మాట. దేవునికి స్తోత్రం. నీకేం కావాలి? అన్నపానములు కావాలి. 2, నీకేం కావాలి? సుఖం కావాలి. మరి నీకు అన్నపానములు కావాలి, సుఖం కావాలంటే కష్టపడవా? మాట్లాడాలి. మీరు అందరూ అనొచ్చు, అందుకే కదా పాస్టర్ గారు ప్రార్థనకు రాకుండా కూడా కష్టపడిపోతున్నాం కదండి. దేనికోసం? మాట్లాడాలి. నిజాలు వచ్చేయండి. చెప్పండి. అందుకే కదా పాస్టర్ గారు ప్రార్థనకు రమ్మన్న కూడా సుఖం కోసం, అన్నపానాల కోసం, అన్నిటి కోసం కష్టపడుతున్నాం కదా పాస్టర్ గారు. అప్పుడు కింద అంటున్నాడు, ఇది నువ్వు వ్యర్థమే. ఏంటిది అది? చెప్పాలి. ఇది వ్యర్థం. మరి ఏది మేలు? ఇది వ్యర్థం కాకుండా ఉన్నానంటే ఎక్కడుండాలి? దేవుని సన్నిధానంలో. నువ్వు దేవుని కొరకు నిలబడుతున్నావా? ఉంటున్నావా? ఆదివారం ఆరాధన అంటేనే ఆరాధనలో మాత్రమే కనబడింది ఈ ముఖం, మరలా వచ్చి ఆదివారం తర్వాత మాత్రమే కనబడుతుంది. మరి మిగతా అక్కడక్కడ ఫంక్షన్లో మెరుస్తుంది ముఖం, అక్కడక్కడ కొన్ని సెలబ్రేషన్స్ దగ్గర కనబడుతుంది ముఖం. మరి ఇక్కడ వద్దా? దేశం కోసం ప్రార్థన చేయరండి. నీ కుటుంబంలో మీ యొక్క అత్తింటి వారు, పుట్టింటి వారు, మీ వియ్యంకులు ఎవరో ఒకరు ఏదో అయ్యింది, సంథింగ్ ఏదో జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్తాడెలవా? మాట రావట్లేదు. వెళ్ళరా? గట్టిగా చెప్పండి. ఎలాగెళ్తారు? ఒకటి చేతితోనా? ఎలాగెళ్తారు? ఏదో ఒకటి పట్టుకొని పరామర్శించడానికి వెళ్తారు. దేవునికి స్తోత్రం. అతడు నీ తోబుట్టువో లేదంటే నీ ఇంటివారో నీ అత్తింటివారో ఏదో రకం నీకు బంధువు అయిపోయాడు. ఈ బంధువు హాస్పిటల్లో ఉండగానే తట్టుకోని నీ హృదయం ఏదో ఒకటి చేత పట్టుకొని పలకరించడానికి వెంటనే ఆ దగ్గరికి వెళ్తున్నట్టుగా, అలాగే దేశంలో ఉన్న వారందరూ నీ బంధువులు కాదా? ప్రార్థన చేయవా? ఇప్పుడు మన ఆకివీడి దగ్గర ఇంచుమించు 113 చర్చిలకి ఎన్నో నిందలు వచ్చాయి. ప్రార్థన చేయవా? తునిలో పాప తప్పిపోయింది. ప్రార్థన చేయవా? నీ కుటుంబం కాదా? నీ ఇండియా కాదా? నీ భారతదేశం కాదా? ఎప్పుడు చూసినా నీ పొట్టేనా? ఎప్పుడు చూసినా నీ కుటుంబమేనా? నీ వాళ్లే బాగుండాలా? ఆనాడు నోవహు వాడ కట్టింది తన కుటుంబం కాదు, అందరి కోసం వాడకట్టాడు. ఆమె అందరి కోసం వాడకట్టాడు, అందరి కోసం శ్రమ పడ్డాడు, అందరి కోసం సువార్త చెప్పాడు. కానీ రక్షింపబడిన వారు 8 మంది మాత్రమే. దేవునికి స్తోత్రం. నువ్వు పని చేయి, దేవుడు ఇస్తాడు నీకు. ఆమె నువ్వు పని చేయి. నువ్వు పని చేయకుండా కష్టపడకుండా సుఖం కావాలి ఆయన అంటే ఎక్కడ వస్తుందా? నేను ముగిస్తున్నాను. ఇదిగో నీకు అన్నపానములు కావాలి అంటే 1 పోషణ కావాలి, 2 నువ్వు సుఖం పొందాలి అంటే కష్టపడాలి, 3 ప్రతిఫలం కావాలి, అది దేవుడిస్తాడు. నిన్ను పోషించేవాడు ఆయన, నీకు సుఖాన్ని ఇచ్చేవాడు ఆయన, నీకు ప్రతిఫలం ఇచ్చేది ఆయన. ఎప్పుడు? నువ్వు కష్టపడినప్పుడు. దేవునికి స్తోత్రం. కష్టపడకుండా ఏదీ రాదు. మరొక మాట చెప్తున్నా, నువ్వు ప్రార్థనలో పాలు పొంగులు పొందకుండా, దేశం కోసం ప్రార్థన చేయకుండా, నువ్వు ఎక్కడ పడితే అక్కడ మీటింగ్స్కి రాకుండా, కృతజ్ఞత కొడుకులో పాలు పొంగులు పొందకుండా, ఏం పర్వాలేదులే నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కన్నీరు కారుస్తున్నాను, ఏం పర్లేదు అని అనుకుంటే అక్కడే కూర్చున్నవా, నీ జీవితంలో నా జీవితంలో ఏది జరగనే? గట్టిగా చెప్పండి. జరగదు. గుర్తుపెట్టుకో. జరగాల కష్టపడు, జరగాల పాటుపడు, కష్టపడాలా, నీ జీవితంలో జరగాల ప్రార్థన చేయి పట్టుకుని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెయ్య కాదు కదా, ఏలు కూడా పట్టుకోవట్లేదు. ఏలు పట్టుకున్నారా? నాకు తెలిసి ధనవంతుడు మంచి మాట మాట్లాడాడు.
ఏమని? అబ్రామా ఇదిగో ఆ లాజరు యొక్క ఏ వేలిది? చిటికిన వేలు కొంచెం నాకు ఒక్క. ఇప్పుడు మన చిటికిన వేలు కాదు కదా, చెప్పాలి. అందుబాటులో ఉండి కూడా రావట్లేదు. అందుబాటులో ఉండి కూడా, క్షమించాలి నన్ను, అందుబాటులో ఉండి కూడా నువ్వు రావట్లేదంటే నీ భక్తి ఏమైపోయింది ఆలోచించి. అసలు భక్తి చేస్తున్నావా? భక్తి ఉందా? మరలా చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైతే నీ పిల్లలకు గారాభం చేసావో వాళ్ళు చెడిపోతారు. బుద్ధి చెప్పి గద్దించు, వారు ఖచ్చితంగా నీకు లోబడతారు. ఆమె గారాభం ఎప్పటికైనా నీకు ఏం చేస్తుంది? నీకు అపకీర్తి తీసుకొస్తుంది. గద్దింపు పెట్టి చూడు, భయభక్తులు పెట్టి చూడు, ఎప్పటికైనా నీ పేరుని వాళ్ళు నిలబెడతారు. దేవునికి స్తోత్రం. దేవుని పేరు నిలబెట్టే వారముగా మనం ఉండాలి. ఆమె మనకు మహిమ రాకూడదు, దేవునికి మహిమ రావాలి. మనం గణపరచబడకూడదు, ఆయన గణపరచబడాలి. గట్టిగా హల్లెలూయా. పోషించేవాడు ఆయన. 2, మన జీవితాల్లో సుఖమునిచ్చేది ఆయన. 3, మనకి ఫలితం ఇచ్చేది ఆయన. కాబట్టి అన్ని విషయాలను బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ ఆదివారం అందరితో మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రార్థన చేద్దాం. అందరి కళ్ళు మూసుకుందాం. మోకాళ్ళు వేద్దామా? ఒక్క నిమిషం మోకాళ్ళు వేద్దాం. మోకాళ్ళు అనగానే, ప్రార్థన అనగానే మోకాళ్ళు వేయాలి. నేర్చుకోండి. ప్రార్థన అనగానే మోకాళ్ళు. ప్రార్థన అందరూ మోకాళ్ళు వేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. ఇంతకాలం నువ్వు ఎలా పని చేసావో నాకు తెలియదు, ఇంతకాలం ఏ భక్తి చేసావో నాకు తెలియదు. కానీ నీ భక్తిని చూస్తున్న నా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే కష్టపడు, ప్రార్థన చేయి. ప్రార్థనే ప్రాముఖ్యం. నీకు ఏది కావాలన్నా మోకాళ్ళై ప్రార్థన చేయి. అన్నపానములు పుచ్చుకున్నటి కంటేను, ఇదిగో తన కష్టార్జితము చేత సుఖం అనుభవించట కంటేను ఈ లోకంలో మేలుకరం అనేది ఏదియో లేదు అని నేను తెలుసుకుంటేనే. దేవుని సెలవు లేకుండా భోజనము చేయటం ఎవరికి సాధ్యమండి? ఆయన సెలవు లేకుండా మనం సుఖాన్ని పొందగలమా? ఆయన సెలవు లేకుండా మన జీవితాల్లో సంతోషమును పొందగలమా? ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ హల్లెలూయా. రెడ్డది స్తోత్రం, రెడ్డది స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెడ్ వైర్. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వెక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల పాలైనా, వెక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల పాలైనా, నా పక్షమున నిలచువాడా, నన్ను ఓదార్చు వాడవు నీవే. నా పక్షమున నిలచువాడా, నన్ను ఓదార్చు వాడవు నీవే. కానెన్నడు నేననాథను అయ్యా, కానెన్నడు నేననాథను, కానెన్నడు నేననాథను అయ్యా, కానెన్నడు నేననాథను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించినటువంటి వార పర్యంతం మొదలుకొని వార పర్యంతం వరకు నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి సంఘమంతటిని అభివృద్ధిలోనికి తీసుకొచ్చి నీ మందిరములో ప్రవేశపెట్టి నీ మాటలు వినే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న నీ మాటలను బట్టి మా జీవితాల్లో ఫలాభివృద్ధి జరిగించండి. మమ్మల్ని పోషించే వాడిగా, మా జీవితంలో సుఖమునిచ్చేటువంటి వాడవుగా, ప్రాముఖ్యంగా ప్రార్థించిగా ప్రతిఫలమిచ్చే దేవుడిగా మీరు మాకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన వారందరిని దీవించమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని నాయన, ఈ నెలలో ఇంకెక్కడెక్కడైతే కృతజ్ఞత కొడుకులు జరగడానికి ఎవరైతే సిద్ధపడ్డారో ఆ కృతజ్ఞత కొడుకులు ఘనంగా జరిగించమని నాయన, సంఘమునకు కావలసిన ప్రతి అవసరతలన్నీ యేసు నామములో మీరు తీర్చండి.
సంఘమునకు ఏసీ కావాలనుకుంటున్నాం ప్రభా. అన్నీ మీరు ఇచ్చినందుకు వందనాలు నాయన. జరగనున్నటువంటి వచ్చే సంవత్సరంలో నాయన సభలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘం అంతటిని అభివృద్ధి పరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. చెప్పండి ఆమేన్. ఆమెన్. అందరూ ఇచ్చిన పడదాం, కానుకలు సమర్పించుకుందాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. అందరూ ఇచ్చిన పడదాం. రేపటి దినమన ఈ వారంలో మంగళవారం నాడు అనగా 16వ తారీఖున ప్రియులు దావిదరాజు గారి ప్రార్థన అక్కడ వారి ఇంటి దగ్గర జరుగుతుంది. అమ్మ నాదో చిన్న రిక్వెస్ట్, మన ప్రియులు సంతోషం గారి యొక్క అల్లుడు గారి కార్యక్రమం 5వ రోజు అని అన్నారు, లేదా 11వ రోజు అన్నారు. 5వ రోజు మంగళవారం వచ్చింది. 5వ రోజు మంగళవారం వచ్చింది. ఓకే, ఒకవేళ అది ఉండకూడదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇలా ప్రార్థన జరగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి వీలైనంత వరకు అది మార్చడానికి ప్రభు కృప చూపును గాక. మంగళవారం నాడు రాత్రి మన ప్రియులు దావిదరాజు గారి యొక్క కుటుంబంలో కృతజ్ఞత కూడిక జరుగుతుంది. అందరూ ఆ కృతజ్ఞత కూడికలో పాలు పంపులు పొందారు. రేపటి దినం మన ప్రియులు 15వ తారీఖు రాత్రి అనగా సోమవారం రాత్రి మన ప్రియులు రాజు గారి యొక్క కృతజ్ఞత కూడిక ఇక్కడ జరుగుతుంది. అందరూ తప్పకుండా ఈ కృతజ్ఞత కూడికలో పాలు పంపులు పొందాలి. ఆమె 7 గంటలకు ప్రారంభిస్తాం, 9:30కు ముగిస్తాం. అందరూ చెప్పండి సమయం రావట్లేదు. ఎన్ని గంటలకే ప్రారంభం, ఎన్ని గంటలకే ముగింపు. అసలు దాడతావు 9:30 తప్ప. ఎందుకంటే వీళ్ళ సాక్ష్యాలు ఎక్కువ చెప్తే దాడతాడు, సాక్ష్యాలు తక్కువ చెప్పారనుకో 9:30 ముగిస్తాం. దేవునికి స్తోత్రం. ఇది మైండ్లో పెట్టుకోండి, గ్రహించండి. తప్పక దేవుని సన్నిధానంలో పాలు పంపులు పొందండి. ఆమె మరలా చెప్తున్నా, సేవకుడు చెప్పే మాట విన్నారా, మీ జీవితాల్లో అభివృద్ధి. ఎందుకు వినాలని అనుకుంటే నేనేం చేయలేదు, అంతే కదండి. దేవునికి స్తోత్రం. ఓకే, మంచిది. కానుకలు పాడదాం, దేవుని నామమును మహిమపరుద్దాం. స్తోత్రం. హల్లెలూయా. కొండంత ఆశతో నీ దరి చేరి నీవిచ్చు దీవెనలే పొందాలని, విశ్వాస ప్రేమానే నిరీక్షణ కలిగి నీ యందు సాక్షిగా నిలవాలి. చప్పట్లు. కొండంత ఆశతో నీ దరి చేరి నీవిచ్చు దీవెనలే పొందాలని, విశ్వాస ప్రేమాని నిరీక్షణ కలిగి నీ యందు సాక్షిగా నిలవాలి. పాడదాం. దీవించుమో యేసయ్యా, మాకున్న జీవితం నీకేనయ్యా. దీవించుమో యేసయ్యా, మాకున్న జీవితం నీకేనయ్యా. యేసయ్యా ఓ యేసయ్యా, నీవయ్యా మా రాజువయ్యా. యేసయ్యా ఓ యేసయ్యా, నీవయ్యా మా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీవేనయ్యా మాయ్యా. చప్పట్లు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీవేనయ్యా మాయ్యా. నీవేనయ్యా మాయ్యా, నీవేనయ్యా మాయ్యా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. రేపటి రాత్రి మా ప్రియులు రాజుగారి ప్రార్థన ఇక్కడ జరుగుతుంది. ఎల్లుండి రాత్రి ప్రియులు దావిదరాజు గారి ప్రార్థన వారి గృహం దగ్గర జరుగుతుంది. అందరూ ఆ ప్రార్థన కొడుకులలో పాలు పంపులు పొందండి. ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరైనా ప్రార్థన కొడుకులు పెట్టుకోదలిచిన వారు ముందుగానే తెలియజేయండి, మీ కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ పునరుద్ధాన దినపు కూడికలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి నీ నామమును ఘనపరచడానికి ఎంతో ధన్యతనిచ్చారు. అందరూ బట్టి నీకు స్తోత్ర. ఆయన మొదటిగా దైవ వర్తమానికులుగా దైవజనులు ప్రసన్న కుమారి మీరు అభిషేకించి మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. అల్పుడను అయోగ్యులను కూడా మీరు నిలబెట్టి మాట్లాడించిన మాటల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘమంతటిని ఆత్మీయ అభివృద్ధిలో నడిపించండి, క్షేమాభివృద్ధినివ్వండి. వారి కుటుంబ జీవితాలలో సంతోషమును సమాధానమును దీవెనలు వారిపై కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన ప్రాముఖ్యంగా ప్రియులందరూ అర్పించినటువంటి కానుకల కొరకు నీకు వందనాలు. రెట్టింపు దీవులతో నింపి నడిపించండి. రేపటి దినమున రాజుగారి యొక్క ప్రార్థన కూడిక జరుగుతుండగా మీరే ఆశీర్వదించండి. నా ఎల్లుండి
నాయన మా ప్రియులు దావీదురాజు గారి ప్రార్థన కూడా ఘనంగా జరిగించమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని, ఇంకా జరగనున్న ప్రతి కృతజ్ఞత కొడుకులన్నిటినీ ఘనముగా జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దీవెన మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సమాధానం ఇంతవరకు ఆయన మాట్లాడిన మనందరికీ, సకల పరిశుద్ధులకును బలహీనులకు వారందరినీ ప్రభు బలపరచు స్వస్థపరిచి లేవనెత్తి తన సేవార్థమే ప్రభు మనందరి నమ్మకం నడిపించి వాడుకును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. నేడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. అందరికి వందనాలు. దయచేసి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఇక్కడ జరుగుతుంది మధ్యాహ్న కాలం. స్త్రీలందరూ కూడా ఆ ప్రార్థన కూడికలో పాల్పొంపులు పొందండి. శనివారం దేశం కోసం ప్రార్థన జరుగుతుంది. సాయంకాలం అందరూ కూడా ప్రార్థనలో పాల్పొంపులు పొందాలని పురపేట మనం చేస్తున్నాను. అందరికీ నా నిండు వందనాలు.